చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమన్న మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో, ఆయన పోనీ అన్న దెబ్బ కొట్టాలనుకుంటే ఆఫీస్ దత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. చిరంజీవి పై కొన్ని కామెంట్స్ నడుస్తున్నాయి. ఈవెంట్స్ కి తాగి వస్తున్నట్టుగా చాలా మంది కూడా కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమన్న మాట. ఎందుకంటే అది ఆయన మీద ఎప్పుడు అదేమంటారంటే దేవుడి పైన రాళ్ళేయడం, పూలతో పాటు రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో అది ఎవడేసాడని పద్దాక మనం వెతికి తీసుకునే ఓపికలు ఎవరికి లేవు అనమాట. బట్ ఏంటంటే ఆయన మీద మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే స్టార్ హీరో అయ్యారో ఖైదీ, నాకు తెలిసి అప్పుడు ఖైదీ అప్పుడు నేను పుట్టున్నాను, అప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆయన అంటే గిట్టని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆయన ఇవాళ వాళ్ళ తల్లి గారి పైన కూడా ఏదో ఆవిడకి బాగాలేదని, ఆరోగ్యము ఇదైందని చెప్పి రాసు నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు, మా తల్లి గారు క్షేమంగా ఉన్నారు, ఏం కాలేదని. అయినా కూడా ఇంకా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ, ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఇది రాస్తూ, అంటే మెగా కుటుంబం పైన వాళ్ళకి మరి ఎందుకు అంత కోపమో తెలియదు. సో ఏంటంటే ఇంకా అది చిరంజీవి గారి పైన రాస్తేనే వాళ్ళకి మరి ముద్దకి తినడానికి డబ్బులు వస్తాయేమో తెలియదు, కానీ వేరే వాళ్ళ పైన నెగిటివ్ గా ఎవరు రాసింది కనపడదు. ప్రతిరోజు అయితే చిరంజీవి గారి మీదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే రామ్ చరణ్ గారి మీదో, లేదంటే అల్లు ఫ్యామిలీ మీదో, ఇట్లా మెగా కుటుంబంలో ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద రాయడమే సరిపోతుంది అనమాట. సో ఏంటంటే ఇలా రాసినా కూడా చిరంజీవి గారికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే దుమ్ము కూడా ఓడదు అక్కడ. సో చిరంజీవి గారి పైన మీరు ఎంత రాసుకుంటే ఆయన అంత ఎదిగినట్టు అనమాట. ఆయన పైన మీరు పూలు వేయండి, రాళ్ళు వేయండి, బట్ ఆయన మాత్రం ప్రేమతోనే అందరిని దగ్గర తీసుకుంటాడు. అంటే ఎవరిని ఒకవేళ శత్రువు అయినా కూడా క్షమించి వదిలేసే గుణం ఉంది ఆయనకి. సో ఇలా రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి మరి అన్నం పొద్దున్న లేసి టిఫిన్ తింటారా, మధ్యాహ్నం భోజనం తింటారా, లేకపోతే ఇంకేమన్నా తింటారా, మళ్ళీ తింటారా తెలియదు, కానీ ఆయన పైన రాసుకున్నారంటే వాళ్ళ చేతి వేళ్ళు కూడా చేయి కూడా నొప్పి వస్తుంది. సో రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయం లేదు బా, చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టినప్పటి నుంచే రాశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాశారు, ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత రాశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో, ఆయన పోనీ అన్న దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన మీద రాస్తారు, ఈయన మీద రాస్తారు. ఆయన పైన రాజకీయ కోణంలో రాస్తారు, ఈయన పైన ఈ సినిమా మీటింగ్ లో తాగాడని, సినిమా ఎవరన్నా తాగొస్తారు భయ. సో ఆయన అసలు అంత ఆయన తాగుడు అలవాటే లేదు. దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే అసలు మందు అనేది ఆయన ఇంట్లో గానీ ఆయన సర్కిల్లో ఉండదని చెప్పారు. ఆయన పార్టీలు ఇస్తారు కానీ ఆయన పార్టీల్లో తాగింది కానీ ఆయన ఎక్కడ, ఇంకా నాగార్జున గారే చెప్తారు ఒక బీర్ తాగానో ఏదో ఒకటి. అసలు వీళ్ళు అంత బాడీ మెయింటైన్ చేయాలి, ఈ 70 ఏళ్ల వయసులో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే తాగుతూ కూర్చుంటే అది అవ్వదు భయ్య. సో అది తెలుసుకుని రాసేవాళ్ళు కొంచెం ఆలోచించి రాయాలి. లేదంటే ఇప్పుడు నేను మాత్రం మాట్లాడతా, మెగా ఫ్యాన్స్ బయట అలా ఉండరు, ఆఫీస్ దత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. ఎవరనేది ఆ రాసిన వాళ్ళు ఎవరనేది బాగా తెలుసు వాళ్ళకి. సో అది కొంచెం అదుపులో పెట్టుకుని చిరంజీవి గారి పైన రాతలు తగ్గించండి. ఆయనకి అయిపోయింది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటారు మహా ఇండస్ట్రీలో, సినిమాలు రిటైర్ చేస్తారు. సో బట్ మేము ఆయన ఏంటంటే నిరంతరం ఆయన ఆయుష్ ఉన్నంత వరకు సినిమాలు చేయాలని మేము చాలా ఆరాధిస్తూ కోరుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఆయన పడిపోతే లేపడానికి 100 మంది కాదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన, మంచి వ్యక్తి పైన రాసే ముందు ఆలోచించరాయండి. చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమన్న మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో, ఆయన పోనీ అన్న దెబ్బ కొట్టాలనుకుంటే ఆఫీస్ దత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. చిరంజీవి పై కొన్ని కామెంట్స్ నడుస్తున్నాయి. ఈవెంట్స్ కి తాగి వస్తున్నట్టుగా చాలా మంది కూడా కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? చెప్పు తీసుకుని కొట్టమే అలా రాసేవాడు ఆడు నాకు దొరికితే ఆడు నాకు ఎదురుకొచ్చి రాయమన్న మాట. ఎందుకంటే అది ఆయన మీద ఎప్పుడు అదేమంటారంటే దేవుడి పైన రాళ్ళేయడం, పూలతో పాటు రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో అది ఎవడేసాడని పద్దాక మనం వెతికి తీసుకునే ఓపికలు ఎవరికి లేవు అనమాట. బట్ ఏంటంటే ఆయన మీద మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే స్టార్ హీరో అయ్యారో ఖైదీ, నాకు తెలిసి అప్పుడు ఖైదీ అప్పుడు నేను పుట్టున్నాను, అప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆయన అంటే గిట్టని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆయన ఇవాళ వాళ్ళ తల్లి గారి పైన కూడా ఏదో ఆవిడకి బాగాలేదని, ఆరోగ్యము ఇదైందని చెప్పి నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు, మా తల్లి గారు క్షేమంగా ఉన్నారు, ఏం కాలేదని. అయినా కూడా ఇంకా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ, ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఇది రాస్తూ, అంటే మెగా కుటుంబం పైన వాళ్ళకి మరి ఎందుకు అంత కోపమో తెలియదు. సో ఏంటంటే ఇంకా అది చిరంజీవి గారి పైన రాస్తేనే వాళ్ళకి మరి ముద్దకి తినడానికి డబ్బులు వస్తాయేమో తెలియదు, కానీ వేరే వాళ్ళ పైన నెగిటివ్ గా ఎవరు రాసింది కనపడదు. ప్రతిరోజు అయితే చిరంజీవి గారి మీదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే రామ్ చరణ్ గారి మీదో, లేదంటే అల్లు ఫ్యామిలీ మీదో, ఇట్లా మెగా కుటుంబంలో ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద రాయడమే సరిపోతుంది అనమాట. సో ఏంటంటే ఇలా రాసినా కూడా చిరంజీవి గారికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే దుమ్ము కూడా ఓడదు అక్కడ. సో చిరంజీవి గారి పైన మీరు ఎంత రాసుకుంటే ఆయన అంత ఎదిగినట్టు అనమాట. ఆయన పైన మీరు పూలు వేయండి, రాళ్ళు వేయండి, బట్ ఆయన మాత్రం ప్రేమతోనే అందరిని దగ్గర తీసుకుంటాడు. అంటే ఎవరిని ఒకవేళ శత్రువు అయినా కూడా క్షమించి వదిలేసే గుణం ఉంది ఆయనకి. సో ఇలా రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి మరి అన్నం పొద్దున్న లేసి టిఫిన్ తింటారా, మధ్యాహ్నం భోజనం తింటారా, లేకపోతే ఇంకేమన్నా తింటారా, మళ్ళీ తింటారా తెలియదు, కానీ ఆయన పైన రాసుకున్నారంటే వాళ్ళ చేతి వేళ్ళు కూడా చేయి కూడా నొప్పి వస్తుంది. సో రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయం లేదు బా, చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన
సూపర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టినప్పటి నుంచే రాశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాశారు. ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత రాశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో. ఆయన పోనీ ఏమన్నా దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన మీద రాస్తారు, ఈయన మీద రాస్తారు. ఆయన పైన రాజకీయ కోణంలో రాస్తారు, ఈయన పైన ఈ సినిమా మీటింగ్ లో తాగాడని సినిమా ఎవరన్నా తాగొస్తారు భయ. సో ఆయన అసలు అంత ఆయన తాగుడు అలవాటే లేదు. దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే అసలు మందు అనేది ఆయన ఇంట్లో గానీ ఆయన సర్కిల్లో ఉండదని చెప్పారు. ఆయన పార్టీలు ఇస్తారు గానీ ఆయన పార్టీల్లో తాగింది కానీ ఆయన ఎక్కడ, ఇంకా నాగార్జున గారే చెప్తారు ఒక బీర్ తాగానో ఏదో ఒకటి. అసలు వీళ్ళు అంత బాడీ మెయింటైన్ చేయాలి, ఈ 70 ఏళ్ల వయసులో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే తాగుతూ కూర్చుంటే అది అవ్వదు భయ్య. సో అది తెలుసుకుని రాసేవాళ్ళు కొంచెం ఆలోచించి రాయాలి. లేదంటే ఇప్పుడు నేను మాత్రం మాట్లాడతా, మెగా ఫ్యాన్స్ బయట అలా ఉండరు. ఆఫీస్ ఎత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. ఎవరనేది ఆ రాసిన వాళ్ళు ఎవరనేది బాగా తెలుసు వాళ్ళకి. సో అది కొంచెం అదుపులో పెట్టుకుని చిరంజీవి గారి పైన రాత్రులు తగ్గించండి. ఆయనకి అయిపోయింది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటారు మహాండ ఇండస్ట్రీలో, సినిమాలో రిటైర్ చేస్తారు. సో బట్ మేము ఆయన ఏంటంటే నిరంతరం ఆయన ఆయుష్ ఉన్నంత వరకు సినిమాలు చేయాలని మేము చాలా ఆరాధిస్తూ కోరుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఆయన పడిపోతే లేపడానికి 100 మంది కాదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన, మంచి వ్యక్తి పైన రాసే ముందు ఆలోచించరాయండి.